నిన్న జరిగిన శేఖర్ భాషా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. చాలామంది శేఖర్ భాషా లాస్ట్ వీక్ దాకా ఉంటాడు. టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పి ఫీల్ అయ్యారు. ఎందుకంటే శేఖర్ భాషకున్న లాజికల్ సెన్స్ కావచ్చు, ఆ లిప్ టిక్లింగ్ ఎంటర్‌టైనింగ్ బిహేవియర్ కావచ్చు, తన యొక్క జోక్స్ కావచ్చు చాలా ఎంటర్‌టైన్ అయ్యారు. ఆడియన్స్, హౌస్‌మేట్స్ కూడా శేఖర్ భాషని చాలా లైక్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నయ్య, అన్నయ్య అంటూ శేఖర్ భాషని పిలుస్తుంటారు. సో, అలాంటి శేఖర్ భాష సెకండ్ వీక్‌లోనే ఎలిమినేట్ కావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఇదొక అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌గానే మనం భావించవచ్చు. ఇది ఒక రకంగా టీఆర్‌పీని కూడా కాస్త ఇంపాక్ట్ చేసే విషయంగానే మనం భావించాలి. ఎందుకంటే శేఖర్ భాష ఎలా ఉన్నాడు, ఎలా నామినేషన్స్ టైమ్‌లో ఎలా లాజికల్‌గా మాట్లాడుతున్నాడనేది మనందరం గమనించాం. నిన్న వెళ్ళిపోయే ముందు కూడా శేఖర్ భాష ఇచ్చిన అనాలిసిస్ ఏదైతే ఉందో హౌస్‌మేట్స్ గురించి చాలా మందిని ఆకట్టుకుంది. సో, అలాంటి శేఖర్ భాష ఖచ్చితంగా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి మాక్సిమం ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు. సో, శేఖర్ భాష ఖచ్చితంగా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడు అనేది ప్రతి ఒక్కరు భావిస్తున్న అంశం. ఆఫ్‌కోర్స్ శేఖర్ భాష హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక పర్సనల్ రీజన్ ఉంది. శేఖర్ భాష కొడుకు పుట్టాడు. కంగ్రాచ్యులేషన్స్. నిజంగా ఒక గుడ్ న్యూసే ఇది. కానీ అలాంటి శేఖర్ భాష హౌస్‌లో లేకపోవడం అనేది నిజంగా చాలా హౌస్‌లో ఇంపాక్ట్‌కి గురి చేసే అంశమే. అట్ ద సేమ్ టైమ్ టీఆర్‌పీని కూడా కాస్త ఇంపాక్ట్ గురి చేసే అంశం. సో, ఖచ్చితంగా శేఖర్ భాష రీ ఎంట్రీ ఇస్తే మళ్ళీ 'బిగ్ బాస్ తెలుగు 8'కి ఖచ్చితంగా హైప్ ఇచ్చే అంశంగానే మనం పరిగణించవచ్చు. అండ్ శేఖర్ భాష కంటే హౌస్‌లో అన్‌డిజర్వింగ్ క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఓం తీసుకోవచ్చు, పృథ్వీరాజ్ తీసుకోవచ్చు. సో, వీళ్ళిద్దరూ కూడా శేఖర్ భాష కంటే చాలా వీక్‌గానే మనం పరిగణించాలి. సో, ఇలాంటి అన్‌డిజర్వింగ్ క్యాండిడేట్స్‌ని హౌస్‌లో ఉంచి శేఖర్ భాష లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని బయటికి పంపించడం వెనుక మేనేజ్‌మెంట్ ఆంతర్యం ఏంటి అనేది చాలామంది సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.